హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా రసం అనమాట. చక్కగా అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను, చూసేయండి. ముందుగా టమాటా రసానికి ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు వేసుకొని టమాటా గుజ్జును అయితే తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ టమాటా గుజ్జులో మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు యాడ్ చేసుకొని చింతపండు గుజ్జును కూడా తీసుకోండి. మీరు ఏ సెట్లో అయితే చారు పెట్టాలనుకుంటున్నారో దాంట్లోకి ఈ టమాటా చింతపండు గుజ్జు పోసుకొని మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, పొయ్యి మీద పెట్టక ముందుగానే మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాతే నెక్స్ట్ పొయ్యి మీద పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ చారునైతే తీసుకెళ్ళి పొయ్యి మీద పెడదాము. నేనైతే ఈ గిన్నె నిండా తీసుకున్నాను కదా చారు, ఇవి సగం అయ్యేంత వరకు మరిగిస్తానమాట. ఎందుకంటే మనం ఎంత మరిగిస్తే అంత టేస్ట్ బాగుంటుంది, అంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మనం జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఈ 3 పొడి చేసుకొని ఆ పొడిని నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో. అలాగే ఈ చారు మరిగేటప్పుడే ఒక 2 రెబ్బలు కొత్తిమీర, 2 రెబ్బలు పుదీనాకు చక్కగా తుంచి వేసుకోండి. చారు మరిగేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కమ్మటి వాసన కూడా వస్తుందన్నమాట. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా టమాటా చారు, నేనైతే ఈ టైప్లో చేస్తాను. మీరు ఏ పద్ధతిలో చేస్తారనేది నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. చూశారు కదా, చారు అయితే సగానికి మరిగిచ్చేసాను నేను. ఫుల్గా తీసుకున్నది సగానికి మరిగించాను అనమాట. ఎంత మరిగించుకుంటే అంత బాగుండిద్దని చెప్పాను కదా. సో దీంట్లోకి అయితే మనం ఇంకా తాలింపు అయితే రెడీ చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో 2 చిట్లు నూనె పోసుకొని పోపు గింజలు, జీలకర్ర, అలాగే ఒక 2 రెబ్బలు చిన్నులపాయలు అనేది కంపల్సరీ అండి. మెయిన్ చారుకి చిన్నులపాయలే టేస్ట్ అనమాట. చిన్నులపాయలు కంపల్సరీ 2 రెబ్బలైనా దంచి తాలింపులో వేసుకోండి. చిన్నులపాయలు దోరగా వేపేటప్పుడు అసలు ఆ వాసనకే ఆకలేసేస్తుంది అనమాట, అంత కమ్మటి వాసన వస్తుంది. దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చక్కగా చీలికలు కోసుకొని ఉల్లిపాయలు కూడా చక్కగా దోరగా వేయించుకుందాం. దాంట్లోకి ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపు మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఆ మూమెంట్లో మీరు మరిగిచ్చి పక్కన పెట్టుకున్న చారు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకుందాము. చారు తాలింపు పోసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మరిగించుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. సో మన వీడియోస్ చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే టమాటా చారు ఈ పద్ధతిలో చేస్తాను. ఒకసారి మీకు తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఈ టమాటా రసంలోకి సైడ్ డిష్ కింద చిక్కుడుకాయలు వేపాను అనమాట. వేపడం అంటే మామూలుగా కాదు, డీప్ ఫ్రై లాగా చేశాను అనమాట. చారులోకి ఏదైనా సైడ్ డిష్గా బాగానే ఉంటుంది. నా దగ్గర చిక్కుడుకాయలు ఉన్నాయిలే అని చెప్పేసి చిక్కుడుకాయలు వేపాను, బాగా డీప్ ఫ్రై చేశాను. చూసారా, గలగలా అంటాయి అనమాట. ఇలా డీప్ ఫ్రైగా వేపేసి ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు గరం మసాలా అలా చల్లామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.